దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక నూతన వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం విన్న వాళ్ళు దాని ప్రకారమే నడుచుకోండి. ఈ వాక్యాలను మీ హృదయాల్లో దాచుకోండి. ఎటువంటి సమస్య వచ్చినా సరే ఈ వాక్యాల ద్వారా మీరు ఆ సమస్యను ఎదుర్కొని దానిలో విజయం పొందుకోండి. మరి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 51వ అధ్యాయం మనం తీసినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే నేనే మిమ్ము నోదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు అంటుంటాడు. నేనే మిమ్ము నోదార్చువాడని అంటుంటాడండి. చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిజంగా మనం వెళ్తూ ఉన్నాం ఈ లోకంలో కదా. ప్రపంచం ఈ రోజులు ఎలా ఉందంటే కనుక డబ్బు ఉంటే పని అయిపోతూ ఉన్నది కదండి. మనుషుల్లో పాపం ఎక్కువైపోతుందండి. అవమానములు, వేరే వాళ్ళు అవమానిస్తూ ఉన్నారు. ధనవంతులు పేదవాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ఇట్లాగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మన ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఎదుర్కొంటూ ఉంటాం కదండి. కాబట్టి వాటిని అంటూ ఉన్నాడు దేవుడు, వాడిని చూసి నువ్వు భయపడవద్దు. ఎవరో నేను నరులు, ఎవరో మనుషులు నేను తిట్టారు కొట్టారని చెప్తే కనుక నువ్వు వాళ్ళని చూసి భయపడవద్దు అంటూ ఉన్నాడు. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు బలవంతులుగా, శక్తిమంతులుగా ఉండండి. మీ శరీర బలం కాదు, మీ ఆత్మ చాలా బలంగా ఉండాలండి అంటూ ఉన్నాడు. నేనే మిమ్మల్ని ఉదార్చేవాడను. నిజంగా ఆ సమస్యలకు, ఆ ఇబ్బందులకు మనకు వచ్చినటువంటి ఆ కష్టానికి, ఆ తుఫాను గాలులన్నీ కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటాయి కదా. కొన్ని రోజులు మనం సుఖంగా ఉంటాము, కొన్ని రోజులు మనం దుఃఖపడుతూ ఉంటాము. దేవుడు అంటూ ఉన్నాడు, లేచి ప్రార్థించి నేను నిన్ను ఓదారుస్తాను. నిజంగా దేవుడితో మనం సంభాషణ కలిగి ఉండాలి. ఈరోజు దేవుడితో మనము ఒక అనుబంధం కలిగి ఉండాలండి. దేవుని ప్రార్థన అంటే అదే, దేవునికి నీకు అనుబంధం, దేవుని ప్రార్థన. అంతేగాని ఒకళ్ళ వైపు నుంచి కాదు ప్రార్థన అంటే, నీ వైపు నుంచి కాదు, ఇద్దరి వైపు నుంచి, నీ వైపు నుంచి, దేవుడి వైపు నుంచి కూడా మీరు సంభాషించుకుంటూ ఉండాలి ప్రార్థనలో. నిజంగా మీరు కష్టంలో, నష్టంలో ఉంటే కానీ దేవుని యొక్క సంఘానికి వచ్చి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు. నిజంగా నా జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు ఓదార్చాడు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే దేవుని యొక్క సంఘానికి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటాను. దేవుడు అట్లా నాతో వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ ప్రార్థనలోనే కొన్ని స్వరముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లాగా దేవుడిని ఓదారుస్తూ ఉంటాడు. నీ బాధంతా దేవుడు చెప్పుకో, దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఒకానొక సమయమున నేను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, నేను ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నరుని యొక్క జీవితం ఎలాంటిది? నీటి బుడగ వంటి జీవితం, మట్టి వంటి జీవితం కదండి. గాలికి ఎగిరిపోయే పొట్టు వంటి జీవితం. నిజంగా దేవుడి చేతులు అంతా కూడా ఉన్నది. దేవుడే మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో నీ సమస్యలు నువ్వు చెప్పుకున్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఓదారుస్తాడు. నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. నువ్వేం బాధపడమాక, నేను చూసుకుంటాను. ఎంత ఇబ్బంది పెడతారో పెట్టని, నేను వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇస్తాను ఇవ్వాల్సింది అని చెప్పేసి దేవుడే చెప్తూ ఉన్నాడండి. మిమ్మల్ని ఓదార్చుతూ ఉన్నాడు దేవుడు. దేవుడి దగ్గర నుంచి ఓదార్పు పొందుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు నీలాంటి మనుషులే, వాళ్ళకు నువ్వు భయపడవద్దు. వాళ్ళ తీర్పు తీరుస్తానికి నువ్వు భయపడవద్దు. నీకంటే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు. ఆయనకు నువ్వు భయపడు. నిజంగా దానియేలు విషయంలో మనం చూస్తే ఎంత అధికారంలో ఉన్నా సరే ముమ్మారు దేవుడు ప్రార్థన చేసేవాడు. ఒక ఆజ్ఞ వచ్చినది, ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి ఆజ్ఞ వచ్చి ఉన్నది. ఆయనను దాన్ని ఏం చేస్తున్నాడని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తీసుకెళ్లి సింహాల పొలంలో పడవేశాడు. పడవేయగానే దేవుడు అక్కడ దేవతను పంపించి అక్కడ దానిని రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు భయపడటం? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు కూడా మానవులే కదా, నీలాగా 2 కాళ్ళు 2 చేతులు, వాళ్ళకు కూడా 2 కళ్ళు, అంటే అన్నీ కూడా వాళ్ళు ఉన్నాయి, నీకున్నవే ఉన్నాయి, వాళ్ళకి కొత్తవి ఏమి లేవు కదా. నీకన్నా గొప్పవాడు ఎవరు?
ఆ దేవుడికి మనం ఏం చేయాలి? భయపడుతూ ఉండాలి. ఈ లోక శ్రమలను చూసి, ఈ లోక ఇబ్బందులు చూసి మనం ఎప్పుడూ కూడా భయపడకూడదండి. ఒకవేళ నీకు బాధగా ఇబ్బందిగా ఉంటే కనుక దేవుని దగ్గరికి వచ్చి నీ బాధలు చెప్పుకో. మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పామనుకోండి, ఎంత మటుకు వాళ్ళు తీరుస్తారు? సహాయం చేసే వాళ్ళు ఉంటారు, సహాయం చేస్తా అని చెప్పేసి మోసపుచ్చే వాళ్ళు ఉంటారు, సహాయం చేయని వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ కష్టాలను, నీ బాధలు, నీ కన్నీటిని దేవుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. ఖచ్చితంగా నేను ఓదారుస్తానండి. కాబట్టి అంటూ ఉన్నాడు, ఒకానొక సమయంలో వాళ్ళ తీర్పు తీరుస్తాను అంటూ ఉన్నాడు. నువ్వేం బాధపడవు. షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా దేవుని యొక్క భక్తులు. ఏమండి, ఆ యొక్క విగ్రహానికి మొక్కకపోతే కనుక తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాను. పడవేసేయండి, పర్లేదు. దేవుని కోసం కొంతమంది గట్టిగా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కానీ మనం అలా గట్టిగా ఉండాలి, దేవుళ్ళు బలంగా ఉండాలి. మరణం వస్తుందా? సరే రానివ్వండి. మరణం ఏం చేస్తారు చెప్పండి? మనం నిజంగా మానవులు చంపైతే చంపేస్తారేమో, కానీ మన ఆత్మను వాళ్ళు చంపలేరు. మన శరీరాన్ని అయితే వాళ్ళు పూడ్చిపెట్టేసి కత్తితో పొడవటాలు ఎన్ని చేస్తారు కదా, మన ఆత్మను వాళ్ళు చంపలేరు కదా. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందంట? దేవుని దగ్గరికి అది వెళ్తుందంట. ఒకవేళ ఆత్మ ప్రార్థన చేసిందంట, ఒకవేళ నువ్వు శరీరం ప్రార్థన చేయకపోతే ఆత్మ ప్రార్థన చేసిందన్నమాట. కదా, నా షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు రాజు యొక్క మాట వినలేదని, రాజు ఆజ్ఞ పాటించలేదని వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేశారు. ఏమైంది? దేవుడు వాళ్ళని కాపాడాడు. వారి ప్రార్థనల నుంచి దేవుడు వాళ్ళని కాపాడాడు. అంతే దేవుడు అదే చేస్తూ ఉంటాడు. నువ్వు ఊహించలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే కనుక ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ఇబ్బంది నువ్వు దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకో. ఆయన ఓదారుస్తాడు అంటూ ఉన్నాడు. నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? భయపడవద్దు. దేవుడు భయపడవద్దు అంటూ ఉన్నాడు. నేను చూస్తున్నాను, నిన్ను వాళ్ళు ఏం బాధ పెడుతూ ఉన్నారు, నేను వాళ్ళు ఏం హింసిస్తూ ఉన్నారు, నేనేం మాట్లాడుతున్నాను నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడవద్దు, నేను ఒకానొక సమయంలో తీర్పు తీరుస్తాను అని చెప్పేసి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. ప్రభువా, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఆయన, మనుషుల ద్వారా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, నమ్మిన వాళ్ళే మోసము చేస్తూ ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువా, మేము ఎవ్వరు లేరనుకోవడం లేదు, మాకు ఒకరు ఉన్నారు ప్రభు, అది నువ్వేనైనా. అందరూ విడిచి వెళ్ళిపోయినా సరే, అందరూ మమ్మల్ని పట్టించుకోకపోయినా సరే, మమ్మల్ని పట్టించుకునే ఒక్క వ్యక్తి ఉన్నాడు, అది నువ్వే ప్రభు అని మీరు ఎప్పుడైతే కనుక దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ప్రార్థన చేశారో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఓదారుస్తాడు. మీలో ఉండే ఆ భయాన్ని దేవుడు తీసివేస్తాడని చెప్పి ఈ వాగ్దానంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరికి మీరు భయపడవద్దు, దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుని ఎందుకు భయపడదు కలిగి దేవునికి మాత్రం భయపడండి. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.